ది ఓటీసీ సారీ ది ఒడిస్సీ. మెహర్ నోలాన్కి క్వైట్ ఆపోజిట్గా మూవీస్ చేసే క్రిస్టఫర్ నోలాన్ మూవీ ఇది. మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే సినిమాటిక్ మాస్టర్ పీస్. ఒక యుద్ధం తర్వాత జరిగే నిశ్శబ్దం ఎంత ఘోరంగా ఉంటుందో, ఎంత దూరంగా ఉంటుందో చూపించే మూవీ ఇది. ఇంకా స్టోరీ ఏంటంటే, ట్రాయ్ మీద యుద్ధం గెలిచిన తర్వాత ఒడిసియస్ తిరిగి ఇతాకాకి రావాలి. అలా వచ్చే టైంలోనే ఒడిసియస్ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తాడు. అలా స్టార్ట్ అయిన ఒడిసియస్ తిరిగి రావడానికి ఎంత టైం పట్టింది, ఈ స్పేస్ లో రాజులేని రాజ్యాన్ని సొంతం చేసుకోవడం కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, ఫైనల్ గా ఏం జరిగింది అనేది స్టోరీ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ గా ఒడిసియస్ జర్నీనే చూపిస్తారు. ఇతాకాకి రావడానికి అతను పడ్డ స్ట్రగుల్స్ చూపిస్తారు. అయితే ప్రజెంట్ జరిగే స్టోరీ కన్నా ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ లో ఒడిసియస్ ఫేస్ చేసే సిచ్యువేషన్స్ చాలా ఎక్సైటింగ్ గా ఉంటాయి. వాళ్ళు వెళ్ళిన ప్లేసెస్ లో వాళ్ళకి ఎదురయ్యే సిచ్యువేషన్స్ క్రేజీ ఉంటాయి. గ్రీక్ మైథాలజీ అంటారు కదా, అంటే మొత్తం టచ్ చేయలేదు కానీ గ్రీక్ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, జియూస్ ఎవరు అని టచ్ చేశారు. ట్రాయ్తో యుద్ధాన్ని వీళ్ళు ఎలా గెలిచారు, ట్రోజన్ వార్ అంటే ఏంటి, ఆ తర్వాత జర్నీ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. కొన్ని ఇంటెన్స్ సీన్స్ లో స్క్రీన్ మీద ప్లే అయ్యే విజువల్స్ బ్రిలియంట్ గా ఉంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అల్టిమేట్ ఉంటుంది. లిటరల్లీ సీట్ ఎడ్జ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. దీన్ని అంటారేమో పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ ఎమోషన్ అండ్ మ్యూజిక్ అని. లిటరల్లీ పీక్ కాంబినేషన్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎక్కువ షాట్స్ సముద్రంతో కనెక్ట్ అయ్యి ఉంటాయి, అందులోనూ మిడిల్ ఆఫ్ నోవేర్ లో ఉన్నప్పుడు. విజువల్స్ అయితే ది బెస్ట్ ఉంటాయి. ఏదో పెయింటింగ్ చూస్తున్నామా అనిపించే రేంజ్ విజువల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. ఇందులో కూడా టిపికల్ నోలాన్ స్టైల్ స్క్రీన్ ప్లే ఉంటుంది. బ్యాక్ ఫోర్త్ స్క్రీన్ ప్లే అవుతుంది. ఇంకో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, నోలాన్ మూవీస్ అర్థం కావు అనే కంప్లైంట్ ఉండేది, కానీ ఈ మూవీ చాలా క్లీన్ గా ఉంటుంది. అర్థం కాలేదు అనే ఆప్షనే లేదు. ఫస్ట్ 2 hours మూవీ విజువల్ కిల్లర్. లిటరల్లీ హారర్ ఫీల్స్ వస్తాయి, ఇంటెన్స్ ఫీల్స్, సస్పెన్స్, థ్రిల్ అన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. లాస్ట్ 30 minutes మూవీ ఎమోషన్స్ తో ఫిల్ అయి ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ స్టోరీ ఆల్మోస్ట్ 1200 BCE జరిగిన స్టోరీ. సో క్లైమాక్స్ లో ఎలివేషన్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా రియాలిటీలోనే ఉంటే బెటర్. అండ్ ఈ స్టోరీ ఒక పోయం నుంచి ఇన్స్పైర్ అయ్యారంట. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ మ్యాట్ డామోన్ యాజ్ ఒడిసియస్ వాస్ టూ గుడ్. పర్ఫెక్ట్ చాయిస్ యాజ్ ఒడిసీ. హ్యాథవే పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. చెప్పుకుంటూ పోతే చాలా నోన్ కాస్టింగ్ ఉంటుంది. కొంతమంది క్యారెక్టరేషన్స్ బాగా రాశారు, కొన్ని క్యారెక్టర్స్ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు, వీక్ గా అనిపిస్తాయి. మ్యూజిక్ చాలా బాగుంది. కొన్ని చిన్న ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి సౌండ్ డిజైన్ చేశారు. అసలు అది బీజిఎం ప్లే అవుతుంది అనే ఫీలింగ్ రాకుండా ఇన్వాల్వ్ చేసేస్తుంది సీన్ లో. వాళ్ళు యూజ్ చేసిన టూల్స్ కూడా స్పెషల్ గా చూస్ చేసుకున్నారు. సినిమాటోగ్రఫీ పీక్స్ ఉంది. టెక్నికల్ గా ఇది సాలిడ్ మూవీ. డైరెక్టర్ నోలాన్ మళ్ళీ ఒక రిమార్కబుల్ మూవీ ఇచ్చారు. కాకపోతే ఐమాక్స్ స్క్రీన్ అయితే ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుండేది. సో మీరు మూవీ చూసే ముందు మంచి స్క్రీన్ చూస్ చేసుకోండి. ఆర్టిస్టిక్ మూవీస్ నచ్చే వాళ్ళకి ఇది డెఫినెట్లీ మస్ట్ వాచ్. ఎక్స్పీరియన్స్ అద్దిరిపోద్ది. నాకైతే మూవీ నచ్చింది. మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.